హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ కొబ్బరి పచ్చడి. మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం చల్లార్చుకుని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం సైజు పచ్చి మామిడికాయని తీసుకొని పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/2 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ అసలు పోయకుండా ఒక్కొక్కటిగా వేసుకొని గ్రైండ్ చేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి వేసేసుకోవాలి. తాలింపు కోసం ఎండుమిరపకాయలు వేయించుకున్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, 2 ఎండుమిరపకాయలని తుంపుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు మొత్తాన్ని మామిడికాయ కొబ్బరి పచ్చడిలోకి వేసుకొని పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.